అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన వీడియోలో శ్రీరామనవమి రోజున సీతారాములను ఏ విధంగా పూజించాలి, అలాగే ఏం నైవేద్యం పెట్టాలి, శ్రీరాముడికి ఇష్టమైనవి ఏంటివి, వాటన్నిటినీ గురించి కూడా ఈ వీడియోలో అయితే మనం క్లియర్గా తెలుసుకుందాము. శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో 7వ అవతారమే రామ అవతారం. శ్రీరాముడు వసంత ఋతువులో చైత్ర శుద్ధ నవమి గురువారం రోజున పునర్వసు నక్షత్రం కర్కాటక లగ్నం అభిజిత్ ముహూర్తంలో మధ్యాహ్నం 12 గంటలకు జన్మించినట్లు మన పురాణాలు చెప్తున్నాయి. అందువలన హిందువులు ఈ రోజున శ్రీరామనవమి వేడుకలు జరుపుతూ ఉంటారు. అలాగే శ్రీ సీతారాముల కళ్యాణం కూడా ఈరోజు అంగరంగ వైభవంగా భద్రాచలంలో అన్ని గుడిలలో కూడా జరుపుతూ ఉంటారు. 14 ఏళ్ల అరణ్యవాసం తర్వాత అయోధ్య చేరుకున్న రాముడికి పట్టాభిషేకం కూడా ఈ చైత్రశుద్ధ నవమి నాడే జరిగిందని ప్రజల విశ్వాసం. ఈ నవమి రోజున శ్రీరాముడికి పూజ చేయటం వలన, ఆయన మంత్రాలను పఠించడం వలన అన్ని సమస్యల నుండి ఉపశమనం పొందుతారని నమ్మకం. సంపదతో పాటు ఆరోగ్యం కూడా పొందుతాము. అలాగే వివాహం కాని వాళ్ళకి మంచి వరుడు అలాగే వధువు లభించి తొందరగా వివాహం అవుతుందని అందరి నమ్మకం. మరి ఈ రోజున తెల్లవారుజామునే లేచి ఇల్లంతా కూడా శుభ్రం చేసుకొని, అలాగే మన మెయిన్ ఎంట్రన్స్ని పెళ్లి సందడి ఎలా అయితే ఉంటుందో ఇంట్లో అలానే పచ్చటి తోరణాలు అలాగే బంతి పువ్వులు ముగ్గులతో ఇంటి ముందు అలంకరించుకొని తలార స్నానం చేసి పూజ రూమ్లో ఉన్న దేవుడి పటాలను అలాగే అన్నిటినీ కూడా శుభ్రంగా చేసుకోవాలి. సీతారాముల ఫోటో ఇంట్లో ఉన్నట్లయితే సీతారాముల ఫోటోని పెట్టుకొని పూజ చేసుకోవచ్చు. సీతారాముల ఫోటో లేని వాళ్ళైతే శ్రీ వెంకటేశ్వర స్వామి అలాగే లక్ష్మీదేవి ఉన్న ఫోటోనైనా పెట్టుకొని చేసుకోవచ్చు. అలాగే పూజా మందిరంలో అయినా చేసుకోవచ్చు, లేదంటే సపరేట్గా పీఠం వేసుకొని కూడా మనం ఈరోజు పూజ అయితే చేసుకోవచ్చు. సీతారాముల కళ్యాణం 12 గంటలకి జరుగుతుంది కాబట్టి మనం కూడా ఇంట్లో పూజ 12 గంటలకు చేసుకున్నట్లయితే ఇంట్లో చాలా మంచిది. ఇంట్లో పూజ పూర్తయిపోయిన తర్వాత కళ్యాణానికైతే వెళ్ళొచ్చు. అంటే 12 గంటల వరకు మనం పూజ పూర్తి చేసుకున్నా కూడా సరిపోతుంది. ఈ పూజ కోసం మనము ఒక పీఠం వేసుకొని ఆ పీఠం పైన పసుపును చల్లి చక్కగా రాసుకొని ఆ తరువాత పసుపు కలర్ జాకెట్ ముక్కనైతే వేసుకోవాలి. సీతారాముడికి చాలా ఇష్టమైన కలర్ పసుపు కలర్. ఈ పూజలో మనం ఎక్కువగా పసుపు కలర్ వాటినే వాడాలి. పసుపు పువ్వులు, పసుపు క్లాత్, పసుపు అక్షంతలు ఇలాంటివి పూజ చేసేటప్పుడు సీతారాములకైతే మనం వాడాలి. ఇంట్లో ఫోటో ఉన్నట్లయితే ఫోటోని పెట్టుకొని గంధం కుంకుమ బొట్లతో అలంకరించుకొని అలాగే చక్కటి పూలమాలను కూడా వేసుకొని ఫోటో ముందు పద్మ ముగ్గు వేసుకోవాలి. ఆ తర్వాత 2 దీపపు కుందులను పెట్టుకోవాలి. ఈ దీపపు కుందుల్లో నువ్వుల నూనె కానీ నెయ్యి కానీ కొబ్బరి నూనె కానీ వేసి దీపాన్ని వెలిగించాలి. అలాగే మనం ఏం పూజ చేస్తున్నా వినాయకుడికి పూజ చేయాలి కాబట్టి వినాయకుడి విగ్రహం ఉంటే వినాయకుడి విగ్రహాన్ని, వినాయకుడి విగ్రహం లేనట్లయితే పసుపు గణపతి అయినా కూడా చేసుకొని పెట్టుకోవచ్చు. అలాగే ఇంట్లో సీతారాముల విగ్రహం ఉన్నట్లయితే విగ్రహాన్ని కూడా పెట్టుకోవాలి. ఇప్పుడు మనం వస్త్రాన్ని వేయాలి. శ్రీరామచంద్రుడు పితృవాక్య పరిపాలకుడిగా, ప్రజలను బిడ్డల్లా పాలించిన రాజుగా, భార్య ప్రేమ కోసం పరితపించిపోయిన భర్తగా, ఆదర్శవంతమైన కుమారుడిగా ఇలా సకల గుణాలు రాముడిలో 13 ఉత్తమ లక్షణాలు ఉన్నాయి. క్రమశిక్షణ కలిగినవాడు, వీరుడు, సాహసీకుడు, వేదాంతాలను తెలిసినవాడు, చేసిన మేలును మరవనివాడు, సత్యవాకు పరిపాలకుడు, గుణవంతుడు, స్వయం నిర్ణయాలు తీసుకునే విజ్ఞానవంతుడు, సర్వజీవుల పట్ల దయ కలిగినవాడు, సకల శాస్త్రాల్లోనూ పండితుడు, సమస్త కార్యాల్లోనూ సమర్థుడు, సులక్షమైన రూపసి, అత్యంత ధైర్యశాలి, క్రోధాన్ని జయించినవాడు, సప్తలోకాల్లోనూ తెలివైనవాడు, ఈర్ష్య అసూయ లేనివాడు, దేవతలకు కూడా భయాన్ని కలిగించే దిశాలి. ఈ లక్షణాలన్నీ ఉన్న ఒకే ఒక వ్యక్తి శ్రీరాముడు. అటువంటి శ్రీరాముడు జన్మించిన సమయంలో మనం పూజ చేయటం వల్ల మనము ఎలాంటి రకాల సమస్యలతో బాధపడుతున్నా వాటి నుండైతే బయటపడగలుగుతాము. అలాగే దీపాలలో నూనె వేసి దీపాలను ఏకహారతితో కానీ అగరబత్తితో కానీ వెలిగించాలి.
మనం ఏం పూజ అంటే వ్రతాలు చేస్తున్న మంగళహారతి మాత్రం పెట్టడం మర్చిపోకూడదు. అలాగే చిన్న కలశం చెంబును కూడా ఏర్పాటు చేసుకోవాలి. ఈ కలశంలో గంధం, పసుపు, కుంకుమ, అక్షంతలు, కొన్ని పువ్వులు, అలాగే ఒక తమలపాకును కూడా వేసుకోవాలి. అలాగే ఈ కలశం చెంబుకి ఒక కంకణాన్ని కూడా ఒక మామిడాకును కట్టి ఏర్పాటు చేసుకొని కలశానికి ఏర్పాటు చేసుకోవాలి. అలాగే బొట్టు కూడా పెట్టాలి. శ్రీరామనవమి రోజున ఇద్దరు భార్యాభర్తలు ఈ పూజలో పాల్గొన్నట్లయితే 2 కంకణాలను ఏర్పాటు చేసుకొని పూజ చేసే ముందు ఒకరికొకరు భార్యాభర్తలు కట్టుకొని చేసుకోవాలి. అలాగే ఆచమనీయం చేసుకోవడానికి ఒక చిన్న గ్లాసు, అందులో కొన్ని వాటర్ని తీసుకొని రెడీగా పెట్టుకోవాలి. అలాగే శ్రీరాముడికి నవమి రోజున పెట్టవలసిన నైవేద్యాలు చలిమిడి, వడపప్పు, పానకం, ఇవి మాత్రం తప్పనిసరిగా మనం పూజలో అయితే పెట్టాలి. ఇలా మనకు పూజకు సంబంధించిన సామాగ్రినంతా కూడా ఏర్పాటు చేసుకున్న తర్వాత మనం పూజ స్టార్ట్ చేసుకోవాలి. పూజ చేసేటప్పుడు ఎప్పుడైనా కూడా మధ్యలో లేస్తూ పూజ అయితే చేయకూడదు. ఒక్కసారి కూర్చున్నామంటే అయ్యేంత వరకు మనం పూజ మధ్యలో నుండి లేవకూడదు. ఇప్పుడు మనం పూజ స్టార్ట్ చేసుకుందాం. ఇప్పుడు ఆచమనీయంలో ఉన్న గ్లాసులో నీళ్లను ఒక 3 సార్లు తీసుకొని కేశవ నామాలను చదువుకుంటూ తాగి ఆ తర్వాత కొన్ని అక్షంతలను చేతిలోకి తీసుకొని నామాలన్నీ కూడా చదువుకుంటూ వదిలేయాలి. ఆ తర్వాత చేతిని చక్కగా తుడుచుకొని కొన్ని అక్షంతలను తీసుకొని భూశుద్ధి మంత్రాన్ని చెప్పుకొని మన ఎడమ సైడ్కి అయితే వదిలేయాలి. ఆ తర్వాత ప్రాణాయామ మంత్రాన్ని కూడా చదువుకోవాలి. ఇప్పుడు కొన్ని అక్షంతలను తీసుకొని సంకల్పాన్ని చెప్పుకోవాలి. ఈరోజు తిథి, నక్షత్రం, వారం అన్నీ కూడా చెప్పుకొని వినాయకుడికి అలాగే సీతారాములకు వేసుకోవాలి. ఇప్పుడు మనం కలశం చెంబు పైన చెయ్యి పెట్టి కలశ మంత్రాన్ని చదువుకోవాలి. మంత్రం వచ్చిన వాళ్ళైతే మంత్రం చదువుకోవచ్చు, రాని వాళ్ళైతే చెయ్యి పెట్టి ఆ తర్వాత నీళ్లను దేవుడి సామాన్ పైన, మన పైన అన్నిటి మీద కూడా చల్లాలి. మొదటగా మనం ఏం పూజ చేస్తున్నా వినాయకుడికి పూజ చేయాలి కాబట్టి వినాయకునైతే ధ్యాన శ్లోకంతో ఆహ్వానించాలి. ఆ తర్వాత కలశం చెంబులో ఉన్న నీళ్లను తమలపాకుతో చూపెట్టి పాదయో పాద్యం సమర్పయామి, హస్తయో ఆర్ఘ్యం సమర్పయామి, ముఖే ఆచమనీయం సమర్పయామి, స్నానం సమర్పయామి అనుకుంటూ ఒక 5 సార్లు తమలపాకుతో చూపెట్టి పక్కన ప్లేట్లో వదిలేశాక తిలకం సమర్పయామి, గంధం లేపయామి, కుంకుమ సమర్పయామి, ఇలా ఒకదాని తర్వాత ఒకటి అన్నిటినీ కూడా సమర్పించాలి. పుష్పం సమర్పయామి అన్నప్పుడు పువ్వులను కూడా సమర్పించాలి. అలాగే గణపతి 108 నామాలు వచ్చినట్లయితే 108 అష్టోత్తర శతనామావళి చదువుకోవాలి. రాని వాళ్ళైతే ఓం గం గణపతియే నమః అనే మంత్రాన్ని 108 సార్లు చదువుకోవాలి. ఇలా చదివేటప్పుడు పువ్వులు కానీ, అక్షంతలు కానీ, పసుపు, కుంకుమ వీటన్నిటిని కూడా వేసుకుంటూ చదువుకోవాలి. ఆ తర్వాత ధూపం సమర్పయామి, దీపం సమర్పయామి అనుకుంటూ దీపధూపాలను చూపెట్టి నైవేద్యం సమర్పయామి అనుకుంటూ స్వామివారికి నైవేద్యాన్ని కూడా సమర్పించాలి. ఈ నైవేద్యం చుట్టూ కూడా కలశం చెంబులో ఉన్న నీళ్లను చూపెట్టి 5 సార్లు వినాయకుడికైతే చూపెట్టాలి. ఆ తర్వాత మంగళహారతి పాట పాడుతూ వినాయకుడికి మంగళహారతిని అయితే సమర్పించాలి. ఈ మంగళహారతి చుట్టూ కూడా నీళ్లను తిప్పి స్వామివారికి చూపెట్టి మనం కూడా తీసుకోవాలి. అలాగే గంట కొడుతూ కర్పూర హారతిని అయితే సమర్పించాలి. కర్పూర హారతిని వెలిగించి స్వామివారికి కర్పూర హారతిని గంట కొడుతూ చూపెట్టి ఈ ప్లేట్ చుట్టూ కూడా నీళ్లను తిప్పి వినాయకుడికి చూపెట్టి మనం కూడా తీసుకోవాలి. వినాయకుడికి తాంబూలం సమర్పయామి అనుకుంటూ కొన్ని అక్షంతలను వినాయకుడి దగ్గర వేయాలి. అలాగే పుష్పం కొన్ని అక్షంతలను తీసుకొని మంత్రపుష్పం సమర్పయామి అనుకుంటూ మంత్రపుష్పాన్ని కూడా సమర్పించుకోవాలి. ఇలా 16 షోడోపచారాలు వినాయకుడికైతే మనం సమర్పించాలి. ఇప్పుడు పూజలో ఏవైనా పొరపాట్లుంటే క్షమించమని వినాయకుడిని కోరుకొని అక్షంతలు స్వామివారి దగ్గర వేసి వినాయకుడినైతే కదిలించుకోవచ్చు. కదిలించేటప్పుడు కుడివైపుకు 3 సార్లు కదిపి యథాస్థానంలో అయితే పెట్టుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా ఒక కంకణం అయితే ఏర్పాటు చేసుకున్నాం కదా, ఆ కంకణం పైన పసుపు, కుంకుమ, గంధం, అక్షంతలను వేసి ఆ కంకణాన్ని మన చేతికి కట్టుకొని శ్రీ సీతారాముల పూజనైతే స్టార్ట్ చేసుకోవాలి. శ్రీరాముడి ధ్యాన శ్లోకాన్ని చదువుతూ కొన్ని అక్షంతలు
శ్రీరాముడి దగ్గర వేసి ఆవాహయామి అనుకుంటూ ఆహ్వానించాలి. ఆ తరువాత కలశపు చెంబులో ఉన్న నీళ్లను పాదయోపాద్యం సమర్పయామి, హస్తయో ఆర్ఘ్యం సమర్పయామి, స్నానం సమర్పయామి, శుద్ధోదక స్నానం సమర్పయామి అనుకుంటూ ఒక 5 సార్లు తమలపాకుతో చూపెట్టి పక్కన ప్లేట్లో వదిలేశాక పసుపు, కుంకుమ, గంధం, అక్షంతలు, కుంకుమ సమర్పయామి అనుకుంటూ కుంకుమ, పసుపు సమర్పయామి అనుకుంటూ గంధం లేపయామి అనుకుంటూ గంధాన్ని కూడా మనం సమర్పించుకోవచ్చు. అలాగే సీతారాముల అష్టోత్తర శతనామావళి పూజ మనం ఇప్పుడు చేసుకోవాలి. పూలతో కానీ, పసుపుతో కానీ, గంధంతో కానీ, అక్షంతలతో కానీ మనం చేసుకోవచ్చు. మొదటగా రాముని అష్టోత్తర శతనామావళి చదివిన తర్వాత సీతమ్మ తల్లి అష్టోత్తర శతనామావళి అయితే చదువుకోవాలి. అలాగే శ్రీరామ రక్ష స్తోత్రం వచ్చినట్లయితే ఆ స్తోత్రాన్ని చదివితే ఈరోజు చాలా మంచిది. శ్రీరాముడికి తులసి అంటే చాలా ఇష్టం. ఒకవేళ మీకు కుదిరితే దొరికినట్లయితే నవమి రోజున తులసితో మనం అష్టోత్తర శతనామావళి పూజ చేసినట్లయితే చాలా మంచిది. అలాగే ఒక తమలపాకు పైన శ్రీరామ అని పేరు రాసి రాముడి పాదాల దగ్గర పెట్టినట్లయితే చాలా మంచిది. ఇప్పుడు మంగళహారతి తీసుకొని రాముడికి పాటలంటే చాలా ఇష్టం. మంగళహారతి పాట పాడుకుంటూ సీతారాములకి హారతి ఇచ్చిన తర్వాత ఆ ప్లేట్ చుట్టూ కూడా నీళ్లను తిప్పి స్వామివారికి చూపెట్టి మనం కూడా తీసుకోవాలి. శ్రీరామ రక్షా స్తోత్రం మనకి లలితా సహస్రనామ బుక్లో అయితే దొరుకుతుంది. మనకు ఈ బుక్ అందరి దగ్గర ఉంటుంది కాబట్టి ఎవరైనా కూడా చదువుకోవచ్చు. అలాగే అష్టోత్తర శతనామావళిలు మనకి గూగుల్లో పీడిఎఫ్లో కూడా దొరుకుతూ ఉంటాయి. అందులో చూసి కూడా చదువుకోవచ్చు. అలాగే ఈ రోజున ప్రత్యేకంగా రామాయణాన్ని చదవటం చాలా మంచిది. ఏ మంత్రం రాని వాళ్ళైతే ఈరోజు శ్రీరామ రామేతి రమే రమే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ఈ మంత్రాన్ని 3 సార్లు చదువుకున్నా కూడా చాలా మంచిది. అలాగే నైవేద్యాన్ని సమర్పించే ముందు ఒక కొబ్బరికాయని తీసుకొని మనకు ఏం కోరిక ఉన్నా కూడా కోరుకొని స్వామివారికి కొట్టి సమర్పించాలి. ఇప్పుడు ఈ కొబ్బరికాయలో చక్కెర కానీ, తేనె కానీ, బెల్లం కానీ వేసుకోవాలి. అలాగే కలశపు చెంబులో ఉన్న నీళ్లను నైవేద్యం చుట్టూ తిప్పుతూ సీతారాముల ఇద్దరికి కూడా మనం ఒక 5 సార్లు అయితే చూపెట్టాలి. గంట కొడుతూ కర్పూర హారతిని స్వామివారికి అలాగే సీతాదేవి కూడా ఇవ్వాలి. ఈ ప్లేట్ చుట్టూ కూడా నీళ్లను తిప్పి దేవుడికి చూపెట్టి మనం కూడా తీసుకోవాలి. అలాగే ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా చూపెట్టాలి. ఇప్పుడు తాంబూలం సమర్పయామి అనుకుంటూ సీతారాముల ఇద్దరికి కూడా తాంబూలాన్ని అయితే సమర్పించాలి. ఈరోజు సీతారాముల కళ్యాణం కాబట్టి సీతమ్మకు వాయనంగా ఒక చీర, 2 జాకెట్ ముక్కలు, ఎండు కొబ్బరి, అలాగే పోక ఖర్జూర, సోంపు, ఒక 2 అరటి పండ్లు కానీ లేదంటే ఏవైనా పండ్లు కానీ వాయనంగా సమర్పించినట్లయితే చాలా మంచిది. కుదిరితే ఇవ్వడానికైతే చూడండి. సీతారాములు ఎక్కడైతే ఉంటారో అక్కడ తప్పనిసరిగా హనుమంతుడైతే ఉంటాడు. ఈ రోజున హనుమంతుడికి కూడా పూజ చేసినట్లయితే మనకున్న శత్రు భయాలు కానీ, ఆరోగ్య సమస్యలు ఏవున్నా కూడా వాటి నుండి మనం బయటపడగలుగుతాము. అలాగే ఒక పుష్పం, కొన్ని అక్షంతలను చేతిలోకి తీసుకొని మంత్రపుష్పం సమర్పయామి అనుకుంటూ మంత్రపుష్పాన్ని కూడా సమర్పించాలి. ఇప్పుడు కొన్ని అక్షంతలను చేతిలోకి తీసుకొని మన చుట్టూ మనము 5 కానీ 3 సార్లు తిరిగి ఆత్మ ప్రదక్షిణ చేసుకొని స్వామివారి పాదాల దగ్గర పూజలో ఏవైనా పొరపాట్లుంటే క్షమించమని మన కోరిక, అలాగే మనకు ఎలాంటి బాధలున్నా కూడా వాటి నుండి బయటపడేయాలని స్వామివారిని మనస్ఫూర్తిగా కోరికని ఆ అక్షంతలైతే స్వామివారి పాదాల దగ్గర వేసుకోవాలి. ఇంతటితో పూజ పూర్తయిపోయినట్టే. ఆ తర్వాత మనము నైవేద్యం చలిమిడి, వడపప్పు, పానకాన్ని మనం నైవేద్యంగా స్వీకరించాలి. అలాగే ఈ రోజంతా కూడా ఇంట్లో ఈ పటం ఇలానే ఉండనిస్తే చాలా మంచిది. తెల్లవారుజామున 6 గంటలకు ముందే స్వామివారి ఫోటోని కదిలించి తిరిగి యథాస్థానంలో అయితే పెట్టుకోవచ్చు. అలాగే పూజలో వాడిన పువ్వులు, ఆకులు వీటన్నిటినీ కూడా పచ్చటి చెట్టు కింద ఎవరి తొక్కని ప్రదేశంలో కానీ లేదంటే పారే నీటిలో కానీ వేసుకోవచ్చు. ఈరోజు రామాయణం చదివినట్లయితే చాలా మంచిది. కుదిరితే రామాయణాన్ని చదవడానికి చూడండి. ఈ పూజ అంతా కూడా పూర్తయిపోయిన తర్వాత ఈ టైంలో గుడిలో
సీతారాముల కళ్యాణం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఆ కళ్యాణానికి కూడా వెళ్ళొచ్చు. ఆ కళ్యాణానికి వెళ్ళే ముందు మనము తలంబ్రాల బియ్యాన్ని తయారు చేసుకొని తీసుకెళ్ళాలి. అంటే తెల్ల బియ్యంలో కొంచెం నూనె, పసుపును కలిపి, అలాగే సీతమ్మ తల్లికి జాకెట్ ముక్కలు, కొబ్బరి, పోక ఖర్జూర, అలాగే శ్రీరాముడికి ఒక టవల్ ఇలా తీసుకొని మనం గుడిలో పూజ జరుగుతూ ఉంటుంది కాబట్టి మన తరపున మనం ఇచ్చినట్లయితే చాలా మంచిది. ఆహార నియమాలను చూసుకుంటే ఈరోజు ఫాస్టింగ్ ఉండేవాళ్ళు ఒక పూట భోజనం చేసి ఉండవచ్చు. ఈ పూజ పూర్తయిపోయిన తర్వాత మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ ఫాస్టింగ్ అయితే విడవచ్చు. అలాగే మాంసాహారం తినకుండా ఉంటే మంచిది. అలాగే ఈ రోజుతో లలిత అమ్మవారి 9 నవరాత్రులు పూర్తయిపోతాయి కాబట్టి 9 నవరాత్రులు ఎవరైతే పూజ చేయలేని వాళ్ళు ఉంటారో ఈరోజు అమ్మవారికి కూడా ప్రత్యేకంగా పూజించుకోవచ్చు. ఆ 9 రోజులు పూజ చేయలేని వాళ్ళు ఈరోజు సీతారాముల ఫోటోల దగ్గర మనం 9 దీపాలను పెట్టి పూజించినట్లయితే లలిత అమ్మవారికి పూజ చేసిన ఫలితం దక్కుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ యొక్క లైక్తో నాకు సపోర్ట్ని తెలియజేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. ధన్యవాదములు.